ప్రేసల్లో చూడండి 32వ కీర్తన మొదటి నుండి. తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియసులరా, దేవుని చేత నువ్వు కడగబడవాలంటే నీ వెళ్ళిపోయి ఆ రక్తంలో కడుక్కోవాలి. ఆయన రక్తంలో కడగబడవాలంటే మొదటగా నువ్వు ఆయన వాక్యములకు లోబడాలి. ఆయన వాక్యములకు లోబడాలంటే యోహోషువ 5వ అధ్యాయంలో అక్కడ యెరూషలేము దగ్గర కోనేరు ఉంది. ఆ కోనేరుకి 5 మండపములు ఉన్నాయి. ఆయా సమయంలో దేవుని దూతలు నీరు కదిలించడకొద్దు. ఎవడు మొదటగా కోనేటిలోనికి దిగునో వాడు ఎట్టి వ్యాధి గలబడేనో బాగుపడు. కనుక ప్రియసోదరులారా, ఈ కోనేరు అనేది దేవుని వాక్యం తీసుకొని నువ్వు యేసుప్రభువుని తీసుకో. నీ కొరకు ఆ వాక్యము శరీరధారికి లోకంలోకి వచ్చి నీ కొరకు బలైపోయినారు. వాక్యం వింటున్న నీవు ఆయన నిన్ను బాగు చేయగలడని, ఆయన నిన్ను కడగగలడని విశ్వసించినప్పుడు నీలో ఉన్న ప్రతి బలహీనత తీసుకుని అక్కడ పెట్టాలి. ఏమున్నాయి అక్కడ చదువుకున్నాం మనము ఆ మార్కు సువార్తలో. సోదరా, ఈ గుంట నక్కలు ఉన్నాయి. ఏది ఉన్నది అన్నీ ఉండవు. మనుషులు ఏదో కొన్ని భాగాలు ఉంటాయి. నువ్వు పరిశీలన చేసినప్పుడు నీ మనస్సాక్షి నీ మీద చెబుతూ ఉంటుంది, ఇదిగో ఇలా ఉన్నావు నీవు, నీలో ఎలాంటి ఆశలు ఉన్నాయి, ఇదిగో నువ్వు లోకాన్ని చూసే స్వభావం ఉంది, నీవు కొంచెం ఒక చిన్న మాట అన్నా ఓర్చుకోలేవు. ఏముంది యేసుప్రభు ఉన్న ఈ గృహాలు ఎలా ఉంటాయి? సమాధానకర్త. ఎన్ని గృహాల్లో ప్రాణం చేసే గృహాల్లో సమాధానం ఉన్నది, ఎన్ని గృహంలో సంతోషం ఉన్నాయి. నేను యోచన చేస్తూ ఉన్నాను ప్రియసోదరులారా, నేను చూసిన నా బంధువుల కుటుంబాల్లో ఎవరిని నేను చూడలేదు. నా బంధువుల కుటుంబంలో ఎక్కడ కూడా ప్రేమ కానీ సంతోషం కానీ ఆరోగ్యం కానీ లేదు అక్కడ. ఎందుకని అది తిరిగి నేను పరిశీలన చేసుకుని నా పిల్లలతో చెబుతున్నాను, మనకు దేవుడిచ్చే ఇంత గొప్ప బాధ్యత మన బంధువులు లేరు. వారికి కూడా ఆస్తి ఉండవచ్చు కాదన్ను, కానీ మనకు సమృద్ధిగా ఇస్తున్నాడు. సంతోషం ఉన్నది, సమాధానం ఉంది, ప్రేమ ఉన్నది. ఇదే పరలోకము. కనుక క్రైస్తవుని జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నప్పుడు అక్కడ పరలోకం ఉంటుంది. నీ నా పాపములు కడగది దేవుడు ఒక్కడే. ఆయన యొక్క ప్రశస్తమైన పుణ్య రక్తంలోనే మనుషులు శుద్ధీకరింపడతారు, కానీ గొర్రెల రక్తము కోడెల రక్తము కాదు. ఆ పుణ్య రక్తం ఎవరిలో ఉంది? ఏ మనుషుల్లో కూడా పరిశుద్ధత లేదు. కనుక తండ్రి యొక్క రక్తమే పరిశుద్ధ రక్తము. కనుక ఆయనే నీ కొరకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు బలి అయినాడు. బలి అయ్యే ముందు ఆయన ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసునా? ప్రియసోదరులారా, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను. అయితే నా మాట విని విశ్వాసంలో స్థిరపరచండి. చాలాసార్లు మనం కార్యాలు చూస్తాము కానీ విశ్వాసం ఉండదు. అందువల్ల చాలా బలహీనంగా ఉంటాం. దేవుని మాట సత్యం. ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో ఆయన తోటలో పనిచేయాలి. ఆయన తోటలో పనిచేయాలంటే విశ్వాసం కావాలి. ఏం అడుగుతున్నామో అది పొందుతున్నామని నమ్మాలి. నమ్మటమే కాదు, పొందాలి. అడిగిన దాన్ని పొందినప్పుడే మన విశ్వాసం. లేకపోతే విశ్వాసం లేకుండా ఏం చేయలేము. అది మీరు దేవుని వాక్యం చేసేప్పుడు చాలాసార్లు చెప్పినాడు. ఒక స్థలంలో అయితే మార్కు సువార్త 5వ అధ్యాయం తీయొద్దులండి. అక్కడైతే ఆయన వెళ్తూ ఉన్నారు. ఒక ఆమె వాక్యం వింటుంది, కార్యాలు చూస్తుంది, కానీ హృదయమును దేవునికి ఇవ్వలేకపోయినది. ఆమె నేను చాలా డబ్బు ఉంది, నేను ఎలా అయినా బ్రతకగలను, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, బాగు చేయించుకున్న పరుగులు ఎత్తింది. ప్రియసోదరులారా, దేవుడి నుంచి లోకంలో పరిగెత్తే ఏ మనుషులు సంతోషించాలని గుర్తుపెట్టుకోండి. ఒట్టివాడుగా ఉంటావు, దెమ్మరిస్తాడు, సాతాను దెమ్మరిస్తాడు. దేవుడు ఎవరిని దెమ్మరించడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని దెమ్మరించడు. దేవుడు అందరూ ఉన్నతమైన మెడికి తీసుకొస్తాడు. అది మనం చూడగలుగుతాం. ఏముంటో తెలుసునా? 21 సామెతల గ్రంథంలో నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుడు. నీతిని కృపను అనుసరించేవాడు నీతిగా జీవిస్తూ కృపగల దేవుని మాటలు విని ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాటలని విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు జీవిస్తాడు. అంటే జీవించడం అంటే అర్థం ఏంటి? ఎవరికి జీవం కావాలి? జీవం ఎవరికి కావాలి? అర్థమవుతుందా? ఏది వింటా కూర్చున్నా జీవం ఎవరికి కావాలి? ఏంటి జీవం ఎవరికి కావాలి?
మీకు అర్థం కావట్లా. జీవం ఎవరికి కావాలంటే చచ్చిపోయినాడికి జీవం కావాలి. బతుకున్నాడు జీవం ఎందుకు? చచ్చినాడు జీవం కావాలి. కానీ మనం అందరం బతుకున్నామా చచ్చిపోయినామా? చచ్చిపోయినాం. మేమెందుకు చచ్చిపోయాం? ఎలా ఉంటామంటే అది కూడా అన్నారు శాస్త్రులు పరిచయాలు. ప్రభు అనేది తెలుస్తున్నా, జీవిస్తున్నామనే పేరున్నది కానీ నువ్వు మృతులు ఎందుకు తెలుస్తున్నా? నీలో గుంట నక్కలు ఉన్నాయి, నీలో ఇదిగో శారీరక కార్యములు ఉన్నాయి, నువ్వు సత్యం ఉన్నావు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? వారానికి 3 ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రథమ ఫలాలు ఇస్తున్నాను. ఈ సుంకర్లు లాంటి వాడిని కాదు నేను. ఏమంటే ఎవరి రోజు కదా ఈ సుంకర్లు లాంటి వాడిని కాదు అని పక్కాడు చూసే బుద్ధి ఉందా నీకంటే? నేను మంచి ప్రార్థన చేస్తున్నాను, మంచి మెట్లో ఉన్నాను, నువ్వు భక్తి నచ్చుకోలేదంటే అర్థం ఏంటి? మీకు తెలుసునా ఆ మాటకి అర్థం ఏంటి? ఇటు చచ్చిపోతేనే ఆ మాట అనేది. బతుకున్నాడు అనడు. యేసుప్రభున్నాడు ఎవడైనా పైన ఉండవాలంటే తగ్గించుకోవాలి, సహోదరులకు పరిచయం చేయాలి, సహోదరులను ప్రేమించాలి. సహోదరుల దాకా ఎందుకు? ఇంట్లో భార్యని భర్త ప్రేమిస్తున్నాడా? భర్త భార్యని ప్రేమిస్తుందా? ఇక్కడ యేసుప్రభు ఉన్నాడా? ఎన్నిసార్లు తగాదలాడుకుంటున్నాము? మా ఇంట్లో మటుకు తగాదాడుకునే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మేమిద్దరం ఒకేసారి రక్షింపడినా కూడా తూతూ మాత్రం కాదు, మా జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి కన్నీరు కార్చాము, దేవుని స్వరం విన్నాము, దేవుని ద్వారా ప్రేసులరా రక్షింపబడి దాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. అందువల్ల మా ఇంట్లో ఎప్పుడు తగాదులుండే కాదు, దేని గురించి యోచించేవాళ్ళం కాదు. మా ఆస్తులు ఏంటంటే దేవుని రాజ్యంలో ఉండాలి, నీతిని ప్రేమించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. నేను లోకంలో పెద్ద కోటేశ్వరుడు ఫలితం ఏంటి? ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? నేను ఇల్లు కట్టాను అనుకోండి, నా ఇంట్లోకి మీరు వస్తారా? బిల్లుకి రాసిన 13వ అధ్యాయంలో చెప్పినాం కదా, నిలవరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు, మనం ఉండబోవు పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. ఉండబోవు పట్టణం కొరకు ఎదురు చూసినప్పుడు మన ఇల్లు ఎక్కడుంది? ఎంతమంది కట్టుకున్నారు ఇళ్ళు? అక్కడ పరలోకంలో ఇళ్ళు ఎంతమంది కట్టుకున్నారు? ఎప్పటి వరకు కట్టబడతాయి? ఎప్పుడు కట్టారు ఇళ్ళు తెలుసా మీకు? ఇళ్ళు కట్టారనుకుంటారా మీరు ఉద్దేశంలో? ఇళ్ళు కట్టబడుతూ ఉన్నాయి. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టును, ఒక్కొక్కటి దేవుని ప్రేమించి, దేవుని మాట వింటూ, దేవుని స్వభావాలకు వెళ్తూ, ఆత్మఫలములు ఫలిస్తూ